ఆనందం నిన్ను నువ్వు కోల్పోకుండా జీవించే కళ. ఆనందం ఒక గమ్యం కాదు. అది ఆలోచించే విధానం, ఎంచుకునే తీరు, అంగీకరించే మనస్తత్వం మరియు జీవించే పద్ధతి. చాలామంది ఆనందాన్ని వాయిదా వేస్తారు. విజయం వచ్చిన తర్వాత, స్థిరత్వం వచ్చిన తర్వాత, లేదా ఇతరుల అంగీకారం వచ్చిన తర్వాత ఆనందిస్తామనుకుంటారు. కానీ ఆనందం పరిస్థితులను ఎదురు చూడదు. అది మన మనస్తత్వాన్ని స్పందిస్తుంది. వాస్తవాన్ని ఎదిరించడం మానేసి అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన క్షణమే ఆనందం ప్రారంభమవుతుంది. గతాన్ని వదిలేయడం. గతం నేర్పినప్పుడు మాత్రమే విలువైనది. గాయపరిచినప్పుడు వదిలేయాల్సిందే. బాధాకరమైన జ్ఞాపకాలను పట్టుకొని ఉండటం నిన్ను రక్షించదు, అది నిన్ను బంధిస్తుంది. శాంతమైన మనసు గతాన్ని కలలాగా చూస్తుంది, గుర్తుపెట్టుకుంటుంది, కానీ మళ్ళీ జీవించదు. అందం, సృజనాత్మకత, ఆనందం. అందం దృష్టిని మేల్కొల్పుతుంది. దృష్టి సృజనాత్మకతను పుట్టిస్తుంది. సృజనాత్మకత ఆనందాన్ని కలిగిస్తుంది. ఆనందంగా ఉన్న మనసు సహజంగానే సృజనాత్మకంగా మారుతుంది. సృజనాత్మకమైన మనసు ఆనందంగా ఉండటానికి కారణాలను కనుగొంటుంది. ఎంపిక మరియు బాధ్యత. నీవు ఎంచుకున్న ప్రతి ఆలోచన ఒక భావోద్వేగ ఫలితాన్ని సృష్టిస్తుంది. జ్ఞానం అంటే సమస్యల నుంచి పారిపోవడం కాదు, సరైన ప్రతిస్పందనను ఎంచుకోవడం. తర్కం మరియు ఆనందం. కొన్ని సందర్భాల్లో తర్కం ఆనందానికి అవసరం. కొన్ని సందర్భాల్లో అదే తర్కం ఆనందాన్ని నాశనం చేస్తుంది. ఎప్పుడు తర్కాన్ని ఉపయోగించాలి, ఎప్పుడు దానికి విశ్రాంతి ఇవ్వాలో తెలుసుకోవడమే జ్ఞానం. ఎప్పుడు లెక్కలు వేసే మనసు శాంతిని అరుదుగా అనుభవిస్తుంది. ఇవ్వడం మరియు అంతర్గత తృప్తి. ఎటువంటి ఆశలు లేకుండా సహాయం చేసినప్పుడు, అహంకారం లేకుండా ఇచ్చినప్పుడు నిజమైన ఆనందం అనుభవంలోకి వస్తుంది. ఇవ్వడం తీసుకోవడం కంటే లోతైన తృప్తినిస్తుంది. ఎందుకంటే అది కోరికను కాదు, హృదయాన్ని విస్తరిస్తుంది. ఆనందానికి కారణాలు వెతకడం ఆపు. ఆనందంగా ఉండడానికి కారణాలు వెతికితే ఆనందం తాత్కాలికం అవుతుంది. ఆనందమే ఒక అలవాటుగా మారితే కారణాలు అవసరం ఉండవు. సిద్ధమైన మనసు. సిద్ధమైన మనసు విజయం, ఓటమి, లాభం, నష్టం, సన్నిహితత్వం, ఏకాంతం అన్నిటిలో స్థిరంగా ఉంటుంది. మానసికంగా సిద్ధంగా ఉంటే నీ ఆనందాన్ని ఎవరు దోచుకోలేరు. ఆరోగ్యకరమైన స్వార్థం. నీ ఆనందాన్ని చూసుకోవడం స్వార్థం కాదు, అందరినీ సంతోషపెట్టాలని. నీ అంతర్గత శాంతిని నిర్లక్ష్యం చేయడం మౌనబాధకు దారితీస్తుంది. అంచనాల కంటే అంగీకారం. అంచనాలు ఫలితాలను డిమాండ్ చేస్తాయి, అంగీకారం శాంతినిస్తుంది. జీవితం అంచనాలకు లోబడదు, అర్థం చేసుకున్న వారికి స్పందిస్తుంది. లక్ష్యాలు మరియు అంతర్గత క్రమం. స్పష్టమైన లక్ష్యం జీవితం క్రమబద్ధం చేస్తుంది. దిశ స్పష్టమైనప్పుడు గందరగోళం తగ్గుతుంది. ఉద్దేశం ఉన్నప్పుడు శబ్దం తగ్గుతుంది. ఆనందాన్ని పంచుకోవడం. నీవు ఆనందంగా ఉంటే ఎవరినైనా ఆనందపరచు. నీవు ఆనందంగా ఉంటే దానిని పంచు. ఆనందం దాచినప్పుడు కాదు, పంచుకున్నప్పుడే పెరుగుతుంది. స్వేచ్ఛగా జీవించడం. నిజాయితీగా జీవించడంలో ఆనందం ఉంది. పరిస్థితులను ప్రశాంతంగా అంగీకరించడంలో కూడా ఆనందం ఉంది. స్వేచ్ఛ అంటే బాధ్యత లేకపోవడం కాదు, భయం లేకపోవడం. కోరికల కంటే ఉద్దేశం. ఉద్దేశంతో జీవించేవారు అంతులేని కోరికలతో కాదు, స్థిరమైన ఆనందాన్ని అనుభవిస్తారు మరియు ఇతరులకు ఆదర్శంగా మారుతారు. అనిశ్చితమైన జీవితం. జీవితం అనిశ్చితం. ప్రతి ఘటన బాధను సృష్టిస్తుంది.
అంగీకారం నేర్పునిస్తుంది. నేర్చుకునేవారు శాంతిగా ఉంటారు. బాధను ప్రశ్నించు. బాధను ప్రశ్నించినప్పుడు అది తన శక్తిని కోల్పోతుంది. ఇవ్వడం మరియు అర్థం చేసుకోవడం. ఇవ్వడం ఆనందాన్ని ఇస్తుంది. అర్థం చేసుకోవడం బాధను తొలగిస్తుంది. అపార్థం ఆనందాన్ని నాశనం చేస్తుంది. క్షమ మరియు ఆత్మగౌరవం. క్షమ లేకుండా శాంతి దూరంగానే ఉంటుంది. ఇతరుల అంగీకారాన్ని వెతకడానికి ముందు ఆత్మగౌరవం ఉండాలి. నమ్మకం కంటే సాధన. నమ్మకం ఆనందాన్ని సృష్టిస్తుంది. సాధన దాన్ని నిలబెడుతుంది. నీ నమ్మకాలు, నీ ప్రతిస్పందనలు నీ భావోద్వేగ స్థితిని నిర్ణయిస్తాయి. అనుభవం ద్వారా జ్ఞానం. బాధ ఆలోచనకు దారితీస్తుంది. ఆలోచన జ్ఞానానికి దారితీస్తుంది. పరిపక్వమైన మనసు సులభంగా కలవరపడదు. మాయ మరియు సత్యం. మాయ తాత్కాలిక సుఖాన్ని ఇస్తుంది. సత్యం గందరగోళాన్ని తొలగిస్తుంది. స్పష్టత తర్వాత శాంతి వస్తుంది. స్వీయ అవగాహన. అందరూ నిన్ను అర్థం చేసుకోవడంలో ఆనందం లేదు. నిన్ను నీవే అర్థం చేసుకోవడంలోనే ఆనందం ఉంది. సరిపోతుంది అంటే సమృద్ధి. ఇతరుల దగ్గర ఉన్న ప్రతిదీ నీకు అవసరం లేదు. సరిపోతుంది అంటే సరిపోతుంది. అవగాహనతో విరక్తి. అజ్ఞానంతో పుట్టిన ఆసక్తి బాధనిస్తుంది. అవగాహనతో పుట్టిన విరక్తి శాంతిని ఇస్తుంది. సత్యం మరియు స్వేచ్ఛ. సత్యం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం స్వేచ్ఛను ఇస్తుంది. స్వేచ్ఛ ఆనందాన్ని ఇస్తుంది. మానసిక రక్షణ. కొన్ని మాటలు వైరస్లా పనిచేస్తాయి. అవగాహనతో నీ మనసును రక్షించుకో. పాత ఆలోచనలు ఆనందాన్ని అడ్డుకుంటే నీ ఆలోచనలను అప్గ్రేడ్ చేయి. ఆనందాన్ని వాయిదా వేయకు. విజయం కోసం ఆనందాన్ని వాయిదా వేయకు. విజయం అనిశ్చితం. ఆనందం ఒక ఎంపిక. ఆశ మరియు లోభం. ఆశ జీవనాన్ని నిలబెడుతుంది. లోభం శాంతిని నాశనం చేస్తుంది. శుద్ధమైన ఉద్దేశం నిరంతర ఆనందాన్ని సృష్టిస్తుంది. దిశ ముఖ్యం. ముందుకు కదలడం ఆనందాన్ని ఇస్తుంది.